ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలై ఉన్నారు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నేను నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు నిలిచి ఉండుడి, నేనును మీ యందు నిలిచి ఉందును. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పిలుపేంటో తెలుసా? విశ్వాసులైన నీకు నాకు ప్రభువునందు మనం నిలిచి ఉండాలి, యేసుక్రీస్తునందు నిలిచి ఉండాలి. చాలామంది ఆదాములో నిలిచి ఉన్నారు, నీతి క్రియల్లో నిలిచి ఉన్నారు, సొంత క్రియల్లో నిలిచి ఉన్నారు, ధర్మశాస్త్ర క్రియల్లో నిలిచి ఉన్నారు. కొంతమంది స్వార్థంలో నిలిచి ఉన్నారు, కొంతమంది లోకంలో నిలిచి ఉన్నారు, కొంతమంది మతంలో నిలిచి ఉన్నారు. కానీ ప్రభు నీకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ప్రభువునందు నిలిచి ఉండాలి. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. యేసుక్రీస్తు నేనే మార్గము, సత్యము, జీవము, నేను గొర్రెల పోవు ద్వారము నేనే. ప్రభు ద్వారానే తండ్రి దగ్గరికి వస్తాం. కాబట్టి ప్రభువునందు నిలిచి ఉండాలి. ఈరోజు దేనిలో మనం నిలిచి ఉండాలి? ఆదామునందు నిలిచి ఉన్నావా? యేసుక్రీస్తుని రక్షకుడికి అంగీకరించకపోతే నేను ఇంకా ఆదాములో నిలిచి ఉన్నావు. ఆదాములో నిలిచి ఉంటే ఆదాము ద్వారా శాపము, మరణము, పాపము ఇవన్నీ నీ మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తులో నిలిచి ఉంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చిన కృప, జీవము, రక్షణ, నీతి, ఆశీర్వాదము, స్వాస్థ్యము, కుమారత్వము, విజయము, నిత్య జీవము ఇవన్నీ నీకు సంప్రాప్తమవుతూ ఉంటాయి. ప్రభువునందు మనం నిలిచి ఉండాలి. ప్రభువునందు నిలిచి ఉండాలి. యేసుక్రీస్తు నా పాపం నిమిత్తము చనిపోయాడు, మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. ఈరోజు దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చుండి ఏలుబడి చేస్తున్నాడు. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం కలిగి ఉన్నాడు. మరణం యొక్కయో పాతాళముల యొక్కయో తాళవ చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. యేసుక్రీస్తు నా ప్రభు, నా దేవుడు అని ఇలాంటి విశ్వాసంలో నిలిచి ఉండాలి నీవు. రెండవది, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్రము క్రీస్తు మనకు అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు గనుక ఈ స్వతంత్రతలో నిలిచి ఉండి మరలా దాస్యం అనే కాడి కింద మీరు చిక్కుకొనకుడి. స్వతంత్రత క్రీస్తు ధర్మశాస్త్రము తీసుకొచ్చిన బానిసత్వము నుంచి, పాపపు బానిసత్వము నుంచి క్రీస్తు విడిపించాడు. ధర్మశాస్త్రం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడలేం. ధర్మశాస్త్రం ద్వారా దేవుని తృప్తిపరచలేం. కొన్ని ఆజ్ఞలు పాటించడం ద్వారా నువ్వు పరలోకం వెళ్ళలేవు. దేవునికి ఇష్టడుగా, దేవుని చిత్తం చేసిన వాడిగా ఉండలేవు. కానీ యేసు క్రీస్తులో నీవు నిలిచి ఉన్నప్పుడు స్వతంత్రత నువ్వు అనుభవిస్తావు, దేవుని ప్రేమించగలుగుతావు, దేవుని సంతోషపరచగలుగుతావు. మూడవదిగా రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా విశ్వాసము వలన మనము కృపయందు ప్రవేశము కలిగి ఉన్నాము. ఈ కృపలో మనము నిలిచి ఉండాలి. దేవుని కృపలో మనం నిలిచి ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా మానవుడికి కృప వచ్చింది. ఈ కృపలో నీవు నిలిచి ఉండాలి. 1 కొరింథీ 16వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసమందు మనము నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉన్నట్టు అసాధ్యము. విశ్వాసాన్ని నీవు కోల్పోకూడదు ఎప్పుడు. యోహాను రాబోవాడు నీవేనా, వేరొకరు మేము కనిపెట్టాలా అని అడిగినప్పుడు ప్రభువారు అన్నారు, ఇదిగో బేదలకు సువార్త ప్రకటించబడుతుంది, గుడ్డివారి కన్నులు తెరవబడుతున్నాయి, కుంటివారు లేచి నడుస్తున్నారు, నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు. విశ్వాసమందు మనము నిలిచి ఉండాలి. విశ్వాసాన్ని కోల్పోకూడదు. కాబట్టి ప్రభు చెప్తా ఉన్నాడు, ద్రాక్షవల్లి ప్రభువునందు మనం నిలిచి ఉండాలి, కృపలో మనం నిలిచి ఉండాలి, స్వతంత్రతలో మనం నిలిచి ఉండాలి. 4వదిగా విశ్వాసమందు మనము నిలిచి ఉండి స్థిరముగా ఉండాలి. ఆపత్కాలమందు వాడిని ఎదురించుటకై సర్వాంగ కవచమును ధరించుకొని నిలబడుడి. చివరిగా మనము జయించే సైనికుడిగా సర్వాంగ కవచమును ధరించుకుని నిలబడాలి. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక.